ఏమండి ఒక 500 ఉంటే ఇవ్వండి. రోజు డబ్బులు అడుగుతాంటావు, నిన్ననే వెయ్యి తీసుకున్నావు, మళ్ళీ 500 ఎందుకో? ఎందుకు ఇప్పుడు మళ్ళీ 500? నీ ఆఫీస్లో ఎంప్లాయీనా నేనేమన్నా? నాకు ఎప్పుడు అడిగినా ఇవ్వాల్సిందే డబ్బులు. ఎదురు మాట్లాడుతున్నావే? ఎదురేం మాట్లాడలేదే, అట్లా కాదు. నిన్ననే కదా 1000 రూపాయలు తీసుకుందని. నా దగ్గర లేవే డబ్బులు ఇప్పుడు. ఎదురు మాట్లాడింది కాకుండా డబ్బులు ఇవ్వని అబద్ధం చెప్తున్నావా? తీ బయటికి, జోబులో ఉంటాయి. అయ్యో ఎందుకు అట్లా అరుస్తున్నావు? నా దగ్గర డబ్బులు లేవే నిజంగానే. మళ్ళీ 500 అవసరమా? ఇట్లా రోజు 500 వేయి అంటే నెలకు ఎంత 15,000 నుంచి 30,000 అవుతుంది. వద్దులే. రెండేట్లు ఇస్తా చూడు, డబ్బులు ఫస్ట్. ఏందట సీరియస్ అవుతున్నావు? కొడతాను చూడని చెప్పి ఇస్తానా ఉండు. మర్యాద ఇచ్చేది లేదా? నేనేమన్నా ఈయనంటున్నా? ఎందుకని అడుగుతాను, అది కూడా కొట్టేదానికి వస్తానువే. పట్టు. అడిగితానే ఇచ్చింటే నా ఫ్రస్ట్రేషన్ ఉండేది కాదు, కోపం వచ్చేది కాదు. విసిగిస్తావు అలాగే మనిషిని. ఏందని దౌర్జన్యము? బయట ఉండే వాళ్ళే మీరు కొద్ది మర్యాదగా ఇచ్చి అడుగుతారు. నువ్వేందో ఇటు కొట్టి కొట్టి మీదికి వచ్చి మాట్లాడతావు తల్లి. చాలా కష్టం నీతో. సర్లే, తినేకి ఏం చేసినావు? వంట నువ్వా నేనే చేసేది? తినేకేం చేస్తావని చెప్తున్నావు? 500 ఇచ్చినావనా? సర్లే సర్లే, నేనే చేసుకొని తింటాలే. డబ్బులు నేనే ఇవ్వాలా, వంట నేనే చేసుకొని తినాలా, బొద్దులే అడ్డమైన పనులను నేనే చేయాలా. సరే నువ్వు ఎక్కడికి పోతున్నావు కదా కిట్టి పార్టీ కానీ. కంట్రోల్లో ఉన్నావు, ఇట్లే మెయింటైన్ చేయి. ఏం దౌర్జన్యంగా చూడు, కంట్రోల్లో ఉన్నావు అంటుంది. వచ్చే జన్మలో నేను పెళ్ళనే సతాయిస్తా చూడు, విడిచిపెట్టేది లేదు.